లో నా పేరు పెట్టున్నారండి. నేను ఆ పాస్ తీసుకోవడానికి, నేను సభాస్థలికి పోవడానికి నాకు వల్లగాల. హ్మ్. దరిదాపు లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో మాత్రం సాధ్యం. అంటే ఒక హాఫ్ కిలోమీటర్ జర్నీ చేయడానికి 2 అవర్స్ పట్టింది. అంటే సభాస్థలిలోకి జనం రాకుండా ఎందుకు అడ్డుకుంటుంది, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది నాకైతే కొద్ది నిమిషాలు మైండ్ బ్లాస్ట్ అయ్యి ఈసారికి ప్రైమ్ మినిస్టర్ కలవలేమో అనుకున్నాం. హ్మ్. కానీ జనం పొలాల నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి సభాస్థలి మొత్తం వాళ్ళంతా నిండిపోయారు. కానీ సభలో ఎంతమంది ఉన్నారో సభ బయట కూడా అంతే మంది ఉన్నారు. ఆ తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ఎనీహో నేను అక్కడికి పోగలిగాను. మీటింగ్ అయిపోయిన తర్వాత దరిదాపు అక్కడి నుంచి మేము రావడానికి దరిదాపు 2-3 అవర్స్ పట్టింది. అంటే ట్రాఫిక్ ఆ స్థాయిలో కూడా జామ్ అయిపోయింది. అదే సమయంలో ఈ పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం స్పష్టంగా కనబడింది. ఎందుకంటే ఆ సభాస్థలికి ఒక హాఫ్ కిలోమీటర్లు ముందు తప్ప మిగతా ప్రాంతాల్లో పోలీసులు ఎక్కడ కూడా పబ్లిక్ ని కంట్రోల్ చేస్తున్నట్టు నాకు కనబడలేదు. అందుకే మొన్ననే నేను నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పాను. ఇప్పుడు పార్టీ పరంగా మా అభిప్రాయం కూడా ఏంటంటే ఈ డీజీపీ గారు ఒక గంట కాడ ఆ సీట్ లో కూర్చోడానికి అర్హుడు కాదు. ఇదే డీజీపీని అక్కడ కూర్చోబెట్టామంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుబంధంగానే పనిచేస్తాడు. ఆయన ఇండిపెండెంట్ గా పనిచేయలేడు. ఇంకా ఆయన జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నారనుకుంటున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ నేతృత్వంలో ఆయన పనిచేయాలి. కానీ దురదృష్టం ఆయన వ్యవహార శైలి ఇంత వివాదాస్పదంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా డీజీపీ గారు రీకాల్ చేయాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇందాక చెప్పినట్టుగా ఎస్పీ రవిశంకర్ రెడ్డి గారు ఉన్నారు. అసలు ఆయన సంతకం పెట్టి ఇవ్వడానికి కూడా మాకు ఇచ్చిన పాసులకి ఇంకొక 2 గంటల్లో మీటింగ్ ఉందంటే అప్పుడు ఇచ్చారంట. అంటే అర్థం ఏంటి? అంటే విఐపీలు ఎవరు ఈ సభలో పార్టిసిపేట్ చేయకూడదు అనుకున్నారా? అసలు ఏంటి ఇప్పుడు జరిగింది అట్టాగా అంత అంత డిలే చేసి ఇవ్వాల్సిన అవసరం ఏముంటది? ఎస్పీ గారి సైన్ ఉంది దాని మీద. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే స్పష్టంగా ఒక ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యం కనిపించింది. అదృష్టం మన వైపు ఉంది కాబట్టి ప్రజలు చనిపోలేదండి. వాస్తవానికి వివిఐపి పాసులు కూడా అక్కడికి మామూలు జనం వెళ్ళిపోతా ఉంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. వివిఐపి పాసుల్ని ఖచ్చితంగా ఎవరు చాలా ప్రముఖులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు వీళ్ళకి అది వాళ్ళకి ఇస్తారు అవి. ఎందుకంటే అందరు డయాస్ మీదకి వెళ్ళారు కదా. కాబట్టి అటువంటి వాళ్ళకి ఇచ్చే వివిఐపి పాసుల్లో కామన్ మ్యాన్ వెళ్ళిపోయాడు. అంటే పోలీస్ యంత్రాంగం ఎక్కడ కూడా ఎవరిని కూడా నిలవరించాల. అంటే ఏమైనా జరిగితే ఒక పెద్ద స్కెచ్ చేసుకున్నారు. ఖచ్చితంగా అక్కడ తోపులాట జరుగుద్ది. ఆ తోపులాటలో కొన్ని ప్రాణాలు పోతాయి. ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారో ఏమో తెలియదు కానీ మొత్తం మీద ఒక దారుణమైన నిర్లక్ష్యం కనిపించింది. ఈ నిర్లక్ష్యం అనేది ఈ కుట్ర వెనక ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఉంటే ముఖ్యమంత్రి గారిని కూడా అవసరమైతే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసి ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఇది ఊరినే జరగలేదు. దీని వెనక పెద్ద కుట్ర ఉందనేది నాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే నేను ప్రత్యక్షం చూశాను కూడా చెప్తాను. ఎందుకంటే అంత అంత తక్కువ వ్యవధిలో దూరంలో అన్ని గంటల సేపు ఆగితే కామన్ మ్యాన్ ఎలా వెళ్తాడు డయాస్ దగ్గరికి? వెళ్ళాడు కదా. అంటే 2-3 అవర్స్ రోడ్డు మీద ఉండిపోవాలంటే ఎలా? అంటే వాళ్ళు అనుకుంది ఏంటంటే ఈ 2-3 అవర్స్ వాళ్ళు రోడ్డు మీద పెట్టాలి. అక్కడ సభ సరి ఖాళీగా ఉండాలి. సభలో ఖాళీ చైర్లు కనబడాలి. ఆ విధంగా సభ ఫెయిల్ అయింది, ప్రజాగణం సదస్సు ఫెయిల్ అయిందని ఎక్స్పోజ్ చేయాలని వాళ్ళ వ్యూహం. కానీ ప్రజలు ఎంత ఎంత తెలివిపరులు అంటే వాళ్ళు ఎంత మొండిగా ఉన్నారంటే బైకులు వేసుకొని పోవాలంటే పరుగులు తీసి సభాస్థలికి వెళ్ళిపోయారు. అట్ట చీమల దండలాగా వెళ్ళిపోబట్టి సభాస్థలి నిండిపోయింది. కాబట్టి ఇక్కడ ఈ మొత్తం సంఘటనలో చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దీని మీద విచారణ చేయాలి. బాధ్యులైన వాళ్ళకి పట్ల చాలా కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థ పోతే ఇంకేముంటది? రాక్షసులు పరిపాలించినట్టే కదా. 5 ఏళ్లు వీళ్ళకి అధికారం ఇస్తే ఒక రాక్షస రాజ్యాన్ని నడిపారు కదా. ఎక్కడైనా సరే మానవ విలువలు ఉన్నాయా? ఎక్కడ సరే ప్రజలకు హక్కులు ఉన్నాయా? ఎక్కడైనా సరే ప్రజలు ఒక ఆందోళన చేసి శాంతియుత ఆందోళన చేసే అవకాశం ఉన్నాయా? బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా ధర్నాలు చేశారు, సత్యాగ్రహాలు చేశారు. దాన్ని ఎక్కడ కూడా బ్రిటిష్ వాళ్ళు నిరోధించలేకపోయారు. మరి ఇక్కడికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి హౌస్ అరెస్టులు చేస్తారు. ఒక చిన్నపాటి ఆందోళన చేయడానికి లేదు, ఒక చిన్నపాటి నిరసన తెలియజేయడానికి లేదు. ఆ విధంగా ఎక్కడిక్కడ కట్టడి చేసుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు ఎన్నికలు కోడ్ ఇచ్చిన తర్వాత కూడా ఆయనకి జీహూజూర్ అంటున్నారంటే ఆ పోలీస్ యంత్రాంగాన్ని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. అదే విధంగా ఎవరైతే వెనక బ్యాక్గ్రౌండ్ ఎస్పీలు, కలెక్టర్లు కూడా వాళ్ళ బాధ్యత వహించాలి. ఆ కలెక్టర్ల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన ఒక పెద్ద ఉద్యమం నడవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతిపక్షాలు అన్ని కూడా చేయాలి. ఎందుకంటే గెలుపుకోవడం పక్కన పెడితే బేసిక్ గా ఇటువంటి ఆ పద్ధతి, పాశ్విక ధోరణి, మానవత విలువ లేని ఒక వాతావరణం
ఇవన్నీ కూడా చాలా బాధ భయానకం. ఎందుకంటే అక్కడ అంత పెద్ద ఎలక్ట్రికల్ స్తంభం పైన సౌండ్ దాని మీద ఎక్కితే పోలీసులు ఏం చేస్తారండి అసలు? అక్కడ ఎక్కడానికి పోలీసులు అనుమతిస్తారా? ఏం చేస్తున్నారు వాళ్ళు అక్కడ? ఎక్కడ కూడా వాళ్ళు ఎంత నిర్లక్ష్యం, ఎందుకు నాకు ఆశ్చర్యం. అంత నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళు కాకి బట్టలు వేసుకొని మీరు ఏమైనా సిగ్గు ఎక్కువ మాన మర్యాదలు ఉన్నాయా మీకు? అంటే మీకు ప్రజలు డబ్బులు ఇస్తేనే కదా బతుకుతున్నారు. ఆయన ఎస్పీ గారు కావచ్చు,